శ్రీనివాస్ గారు, మరో అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్‌లో చూస్తే తీగలాగితే డొంక కదిలినట్టు 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్‌లో ఉన్న పరిస్థితి. ఈరోజు మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఓటేయడానికే దానికి సంబంధించి మళ్ళీ ఆయన సరెండర్ అవుతారు. నిజంగా అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ అనిల్ రెడ్డి ఆయనకి సంబంధించి పీఏని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. అనిల్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఎవరైతే మొత్తం దీనంతటికి కూడా ఒక మెయిన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు తమ్ముడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు సార్? ఏం జరుగుతుంది? అంటే అనిల్ రెడ్డి పిఏ ఇచ్చినటువంటి సమాచారం అతని వాట్సాప్లో మెసేజెస్ ఇవాళ రిట్రీవ్ చేశారని, రిసీవ్డ్ అని, గో హెడ్ అని, లేకపోతే అతను మొత్తం ఆ మెసేజ్లన్నీ కూడా ఇవాళ దగ్గర పెట్టుకున్న దేవరాజ్ అని అనిల్ రెడ్డి పిఏని ఇవాళ ఇంట్రాగేట్ చేశారని అతను అప్రూవర్గా మారినట్లుగా. ఇప్పుడు బాలాజీ గోయిందప్పది ఈ దేవరాజ్ అనేవాడిది ఒకే ఊరు, కుప్పం నియోజకవర్గంలో. ఆ ఫైనాన్స్ డైరెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీ అతను ఒక 60-70 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఓకే. టోటల్గా ఇవాళ అనిల్ రెడ్డి ఇందులో ఫిక్స్ అయ్యాడు అంటున్నారు. అంటే లిక్కర్ కేసులో సునీల్ రెడ్డి పాత్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కృష్ణదేవరాయలు లోక్సభలో బయటపెట్టాడు, మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వైఎస్ సునీల్ రెడ్డి 4,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడు, ఒక్క దుబాయ్కే 2,000 కోట్లు మనీ లాండరింగ్ చేశాడని మరి అమిత్ షాకి ఆధారాలతో సహా ఆయన ఇచ్చానన్నాడు. అక్కడ బయటకు వచ్చిన ఈ కుంభకోణం ఇప్పుడు సునీల్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ అనిల్ రెడ్డి దాకా వచ్చిన నేపథ్యంలో అసలు ఈ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వీళ్ళు ఎవరు? రాజశేఖర రెడ్డి అన్న కొడుకులు జార్జ్ రెడ్డి కొడుకు. వీళ్ళకి ఆఫ్రికాకి ఉన్న సంబంధాలు ఏంటి? ఆఫ్రికాలో వీళ్ళు మైనింగ్ బిజినెస్ లేకపోతే ఈ లిక్కర్ బిజినెస్ ఒక 20 ఏళ్ళుగా అక్కడ చేశారు. ఓకే. అక్కడ డిస్టిలరీలు పెట్టినట్టుగా అక్కడ ఏంటి రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి అక్కడ ఈ నాసిరకం బ్రాండ్సే అక్కడ అమ్మారని, అక్కడ కూడా ఆఫ్రికా ప్రజల్లో మరేంటి అక్కడ క్యామరూన్, అక్కడ ఘనా, ఆ తర్వాత అక్కడ టాంజానియా, జింబాబ్వే, మొత్తం ఆ రాష్ట్రాలు ఆ దేశాలన్నిటిలో కూడా మద్యం వ్యాపారం వీళ్ళు గుప్పెట్లో పెట్టుకుని అప్పుడు వీళ్ళ మేనమా జార్జ్ రెడ్డి బావమరిది సిసి రెడ్డికి ఆఫ్రికాకి ఉన్న సంబంధాలు. సిసి రెడ్డి అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ అడ్వైజర్. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసిరెడ్డి రాజ్ ఐటీ అడ్వైజర్. ఈ లిక్కర్ కేసులో కదా. ఇప్పుడు వీళ్ళు ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ అన్నదమ్ములు అనిల్ సునీల్ ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ మద్యం వ్యాపారాన్ని వాళ్ళు గుప్పెట్లోకి తీసుకోవటం, సేమ్ అవే బ్రాండ్లు ఇక్కడ తయారు చేయటం, జే బ్రాండ్స్. జనాన్ని చంపారు. దగ్గర ఏంటి ఆ విషం, అది 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 అసలు పాయిజన్. అది అమ్మింది వీళ్ళు మద్యం కాదు, మద్యానికే ప్రెసిడెంట్ మెడల్ అని, లేకపోతే బూమ్ బూమ్ అని, అమరావతి అని, పవర్ స్టార్ అని, 3 క్యాపిటల్స్ అని లేబుల్స్ అంటించి జనంతో తాగిచ్చి 90,000 మంది చనిపోయారంటున్నారు. 45 లక్షల మంది లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నాయి అన్నారు. రోజుకి 2 కోట్లు ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి వసూలు చేశాడని, ఏది దీంట్లో ఈ మద్యం దాంట్లో రోజుకి 8 కోట్లు ఇసుక దాంట్లో వసూలు చేశాడని. అంటే ఒక మద్యం ఈ ఇసుకే రోజుకి 10 కోట్లు ముడుపులు వసూలు చేశారని. ఓకే. అటు మద్యం దందాలో ఇతని పాత్ర, ఇటు ఇసుక దందాలో ఇతని పాత్ర. ఇప్పుడు ఆ ప్రతిమ అనేది లేకపోతే ఆ జీకేవిసి అనేది వీటన్నిటి వెనుక ఉన్నది అనిల్ రెడ్డి. జేపీ వెంచర్స్ని తప్పించి మొత్తం ఇసుకంతా వీళ్ళు దోచేశారు. దగ్గర 19,000 కోట్ల స్కామ్ అది. అవును సార్. ఇసుక, ఇటు లిక్కర్ స్కాము, ఇటు శాండ్ స్కాము. ఇవాళ ఈ రెండిటి మధ్య ఇవాళ అనిల్ పాత్ర సునీల్ పాత్ర వివాదాస్పదం అవటం కాదు, వీళ్ళందరి దగ్గర వసూలు చేసినటువంటి సిండికేట్ ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డికి చేరిందంటున్నారు. 4,000 కోట్లు కాదు అసలు మనీ లాండరింగ్ జరిగింది, 40,000 కోట్లు అంటున్నారు. ఆఫ్రికాకి ఆంధ్రప్రదేశ్కి లింక్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆఫ్రికాలో బిజినెస్లు, టాంజానియాలో అక్కడేదో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చూశాడని మైనింగ్ బిజినెస్, అక్కడ జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టాలని చూశారని. ఇప్పుడు మనం చూసాం ఆ ప్రద్యుమ్న అనే రియల్టరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, వీళ్ళందరూ ఆఫ్రికా వెళ్ళటానికి కారణం ఎవరు? ఈ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అని.
ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ఆఫ్రికా. వీళ్ళు కొలంబో పారిపోవాలని చూసినప్పుడు వీళ్ళని పట్టుకొచ్చారు. ఎవరిని? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఆ వెంకటేష్ నాయుడిని. ఇది లోతైన విచారణ జరిగితే తప్ప ఇంకా అసలు మొత్తం బయటికి రాదు. ఇప్పుడు అనిల్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, సునీల్ రెడ్డిని పట్టుకొస్తారా? అసలు ఎక్కడున్నాడు సునీల్ రెడ్డి? ఇంతవరకు అతని గురించి అసలు పత్తా లేదు. అంటే సార్, ఎందుకంటే చూస్తే 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా బయలు వచ్చిన పరిస్థితి లేదు. నిజంగా చూస్తే వాళ్ళు ఏం చెప్తారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడంటూ కూడా మాటలు వస్తున్నాయి. అంటే వీళ్ళందరూ కూడా ఇవన్నీ చూస్తే రూట్స్ మొత్తం కలిపి తాడేపల్లిగా ఉన్నాయి. మస్ట్ అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి. అంటే జనాల్లో ఒక చర్చ ఉంది. కొంతమంది వైసీపీ వాళ్ళు చెప్తారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తారని కూడా చాలామంది మాట్లాడుకుంటారు. పరిస్థితి అవకాశం ఉందంటారు సార్, లేదా ఇంకా టైం పట్టే అవకాశం ఉందంట? అంటే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అంటే వీళ్ళు ఇది లిక్కర్ స్కామ్. ఇప్పుడు సిట్ దర్యాప్తు కేవలం ఫస్ట్ హాఫే అయింది, ఇప్పుడు ఇంటర్వల్ పడింది. ఇప్పుడు ఇక సెకండ్ హాఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వీళ్ళే కాదు కదా, మొత్తం ఇంకా పరారైన వాళ్ళు ఇంకొక 6-7 ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకురావాలి. అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సిట్టాళ్ళు విచారించారు. ఆయన ఫోను, ఆయనకు సంబంధించినటువంటి గాడ్జెట్స్ అన్నీ కూడా స్వాధీనం తీసుకున్నారు. మళ్ళా నారాయణ స్వామిని ఎప్పుడు పిలుస్తారు? ఓకే. నిన్న చెవిరెడ్డి మహిత్ రెడ్డిని మరి ఇంటి దగ్గర ప్రశ్నలు వేశారు. తిరుపతిలో మొత్తం అక్కడ రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానందరెడ్డికి వీళ్ళకి ఉన్న వ్యాపార లావాదేవీలు. అక్కడ ఏంటి, అక్కడ నిఖిలానంద్ అపార్ట్మెంట్లో అక్కడేదో వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ అని బోర్డు ఉంది. అది తనిఖీ చేయడానికి వెళ్తే దాని లోపల 10 కంపెనీలు బయటకు వచ్చాయి. ఆ 10 కంపెనీలకి నీకు ఏంటి సంబంధం? ఇవాళ చెవిరెడ్డి మహిత్ రెడ్డిని ఒక 56 ప్రశ్నలు అడిగారు. అతనేంటి, మేము చేసిన వ్యాపారం 50 కోట్లే అని చెప్తున్నాడు. ఒక రియల్ ఎస్టేటే 600 కోట్లు చేశారు. రియల్ ఎస్టేట్లోనే 600 కోట్లు పెట్టారు ప్రద్యుమ్న ద్వారా. 50 కోట్ల వ్యాపారం అంటే 260 ఎకరాలు కొన్నారు గూడూరులో. ఎకరం 2,10,000 ఎవరన్నా నమ్ముతారా? అవును. ఆంధ్రప్రదేశ్లో ఎకరం 2,10,000 కొన్నాడు చెవిరెడ్డి. దాన్ని మళ్ళీ 26 కోట్లకు అమ్మాడు. అంటే కేవలం 2 నెలల్లో 20 కోట్లు సంపాదించాడు. 2 నెలల్లో 20 కోట్లు అంటే నెలకి 10 కోట్ల సంపాదన. అంటే అక్కడే నీకు 60 నెలల్లో 600 కోట్లు ఒట్టి భూముల మీద. ఆ 260 ఎకరాలని అరవిందో వాళ్ళు బ్యాంకులో కుదవబెట్టి ఎన్ని 100 కోట్లు రుణం తెచ్చుకున్నారు. అవునండి. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి పాత్ర కనపడుతుంది. ఇప్పుడు అరవిందో గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేశారు. కవితతో పాటు ఆయన కూడా అక్కడ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా మరి శరత్ చంద్రారెడ్డి పాత్ర ఏంటి? ఇక్కడ కూడా అతను అరెస్ట్ తప్పదా? అంటే సాయి రెడ్డి, అరవిందో లింకులు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన దీంట్లో మనం అంటోంది అదే, సిట్ దర్యాప్తు ఇప్పటికి కేవలం సగం మాత్రమే జరిగింది, ఇంటర్వెల్ అయింది, ఇంకా సగం ఉన్న నేపథ్యంలో ఇక్కడేంటి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు. అది ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ అవుతుంది. దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళటం కాదు, మొత్తం ఈ డబ్బు రికవరీ చేయాలి. ఏది, విదేశాలకు వెళ్ళిన డబ్బు మళ్ళీ వెనక్కి తెప్పించాలి. ఫామ్ హౌస్లో కొంత డబ్బు దొరికింది. ఇక్కడ మన హైదరాబాద్లో ఫామ్ హౌస్లో కూడా కొంత డబ్బు డెన్లు అన్నారు. దగ్గర దగ్గర హైదరాబాద్లో 6-7 డెన్లు అన్నారు. ఆ తాడేపల్లిలో డెన్ అన్నారు. ఇప్పుడు ఏది ఎక్కడ చూసినా ఇంతవరకు పట్టుకున్న డబ్బు 175 కోట్లు. ఇంతవరకు జప్తు చేసిన భూమి 32 ఎకరాలు. హైదరాబాద్ శివారుల్లో కసిరెడ్డి రాజు మరి 92 ఎకరాలు కొన్నాడన్నారు. ఇప్పుడు ఆ 92 ఎకరాలు కాదు, ఇప్పుడు ఈ 260 ఎకరాల సంగతి ఏంటి? ఇది కూడా చేయాలిగా మరి. అసలు మొత్తం ఈ డబ్బంతా కూడా మద్యం ముడుపుల సొమ్ము 1,00,000 కోట్లు ఆ రోజు వసూలు చేశారంటే అందులో కనీసం నీకు 50% వేసుకున్న 50,000 కోట్ల గోల్మాల్ జరిగింది. ఈ మొత్తాన్ని రికవరీ చేసి ఆ చనిపోయిన ఆ బాధిత కుటుంబాల వాళ్ళ యొక్క నిలబెట్టాలి. ఆ కుటుంబాలకి ఆర్థిక సాయం అందించాలి. ఎవరైతే లివర్ కిడ్నీస్ చెడిపోయాయో వాళ్ళ వైద్యానికి ఈ డబ్బుని వినియోగించాలి. అప్పుడు మాత్రమే ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి చేరినట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం సార్ ఏం జరుగుతుందో ఏంటనేది. ప్రస్తుతానికి అయితే ఇంటర్వ్యూలు పడింది. క్లైమాక్స్లో ఏముంటుంది, లేకపోతే బిగ్ బాస్ వస్తాడా క్లైమాక్స్లో, ఆయన కూడా అరెస్ట్ చేస్తారా, ఈ విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి. నమస్తే.